మైకం గురించి ఫస్ట్ మేము అనుకున్నది ఏంటంటే ఆఫ్టర్ 10 years బంపర్ ఆఫర్ అనే సినిమా గురించి మాట్లాడాల్సి వస్తే ఫస్ట్ మైకం పాటేస్తారు, అప్పుడు ఇవన్నీ మర్చిపోతారని మా ఫీలింగ్ ఉండేది. అంటే మెలోడీ కాబట్టి, మెలోడీ సాంగ్స్ ఎప్పుడు లాంగ్ రన్ ఉంటాయి కాబట్టి. ఇప్పుడు ఘర్షణ సినిమాలు మనకి నిన్ను కోరి వర్ణమే వస్తుంది, చాలా సాంగ్స్ ఉన్నాయి దాంట్లో, అవి లేవు ఇప్పుడు. సో మెలోడీకి ఉండే ఇదండి అది, అంతే లాంగ్ రన్ సాంగ్ ఉండిపోద్ది. సాయి గారు మీ డైరెక్టర్ రవి, సో ఫస్ట్ ఫిలిం ఇది ఆయనకి. సో ఆయన ఎలా చేస్తాడు అంటే మీకు ఏమన్నా కొంచెం డౌట్ ఉండిందా? ఓ పని చేస్తారు, పైకి ఇక్కడికి వచ్చి మాట్లాడతాను, అందరూ పైన కూర్చున్నారు. ఓకే, సో మిమ్మల్ని డామినేట్ చేస్తున్నారు. కొంచెం జరగండి అయితే మాధవి గారు. సాయి గారు ఇప్పుడు కంఫర్ట్ ఉందా మీకు? బాగా. ఓకే, సో ఇప్పుడు చెప్పండి. రవి అంటే ఫస్ట్ వేరే డైరెక్టర్ అనుకున్నారండి, తర్వాత అన్నయ్య ఒకసారి పిలిచి అసలు రవి చేస్తే ఎలా ఉంటుంది, రవి అనుకుంటున్నాను అన్నాడు. అది దానికి ముందు తనకి పెళ్ళయి 3 రోజులు అయిందండి అప్పటికి. అంటే ఏదో పిల్ల వచ్చిన వేళ విషయం అంటారు సరే, 3 రోజులు 4 రోజులు అయింది. వచ్చి ఇక్కడే వాళ్ళ ఆవిడతో వాకింగ్ చేస్తున్నాడట ఈవినింగ్. అప్పుడు ఇక్కడ మాకు రూమ్ లో డిస్కషన్, డైరెక్టర్ని ఎవరిని పెట్టాలి ఏంటి అనేది. సడన్ గా రవి ఎలా ఉంటుంది, రవి తన అసిస్టెంట్, రవి ఎలా ఉంటుంది అన్నాడు. అంటే సాయి మరి నీకు ఓకేనా రవి అన్నాడు. సాయి అన్నాడు నాకు ఓకే, మరొకసారి ఫోన్ చేసి కనుక్కో నీతో సినిమా చేస్తాడేమో అన్నాడు. అట్లా వెంటనే సాయి ఫోన్ చేశాడు. ఫోన్ చేసేటప్పటికి ఏమైందో తెలియదు, అక్కడ చెప్పాడు సాయి ఇలా అని చెప్పాడు అనమాట. నాకు మళ్ళీ డౌట్, నేను కూడా ఫోన్ ట్రై చేస్తాను, ఎందుకంటే ఆ ఆనందంలో కొత్తగా ఏ ఫాస్ట్ లో నైట్ టైం అది ఖచ్చితంగా 10 నిమిషాలు ఇక్కడ ఉన్నాడు కూకట్పల్లి నుంచి. నేను చేసా, ఫోన్ చేశా. ఇప్పుడు అంటే యాక్చువల్గా కథ ఒకటి రెడీ చేసాడు, కథ అనుకున్నాడు అన్నయ్య. అంటే మిమ్మల్ని డైరెక్టర్గా అనుకున్నారు, మీరు నాతో చేస్తారా, చేయడం ఇష్టం ఉందా లేదా, ఫస్ట్ అది చెప్తే ఒకసారి అన్నయ్యతో నేను మాట్లాడతాను అన్నా. ఒక 5-10 నిమిషాలు వచ్చేస్తానండి, 10 నిమిషాలు ఎక్కడ అది అంటే ఇమ్మీడియట్ డెసిషన్ తీసుకొని నాతో చేయడానికి ఒప్పుకున్నాడు. సినిమా బాగా ప్రెజెంటేషన్ చాలా బాగా చేశాడు. మహారాణి శ్రీ రవణమ్మ గారికి దండేసి దండబెట్టి నీ కొడుకు తెలియజేయందేమనగా ఆర్థిక మాంద్యం వచ్చి ప్రపంచం అంతా తల్లకిందులైపోతుంది. రియల్ ఎస్టేట్ ఏమో కొప్పుకూలిపోయింది, సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఏమో దెబ్బడిపోయింది. ఈ సంగతులన్నీ పెద్ద మనసుతోనూ అర్థం చేసుకొని ఈ మంగళం మానివెయ్యవలేను. అవునట్టు మరిచిపోయాను, అమెరికా నుంచి మనోళ్ళందరూ తట్టాబొట్టా సర్దుకుని వచ్చేస్తున్నారే తల్లి. డబ్బులు కట్టలేక దుబాయ్ ఎయిర్పోర్ట్ లో వదిలేసి వచ్చేస్తున్నారంట కార్లు. నీ మొగుడు గుమ్మస్తా, నేనేమో బేవర్సు. మరి ఇలాంటి బ్యాడ్ పొజిషన్ లో చేసుకోమంటావా పెళ్ళే? ఎందుకే రవణమ్మ పెళ్ళెందుకే రవణమ్మ, ఎందుకే రవణమ్మ పెళ్ళెందుకే రవణమ్మ. తాను దురసందు లేదు, తాను దురసందు లేదు, తాను దురసందు లేదు, మెడకే మోడోలా రవణమ్మ.